దేవుని యొక్క ఆజ్ఞ ప్రేమ నెరవేరుతుంది, దేవుని యొక్క ఆజ్ఞ విధేయత కూడా నెరవేరుతుంది. ఈ రెండు ఏ భార్య భర్త కొనసాగిస్తారో వారే దేవుని యందు భయభక్తులు కలిగి కాపురం జరిగించేవారు. మరి మామయ్య యేసుదాస్ మామయ్య, అత్తమ్మ, వారి కుటుంబము, పిల్లలు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. చిన్న ఏ పొరపాటు అలవాటు కూడా లేకుండా చక్కగా పెరిగిన వారు. మిమ్మల్ని కూడా అలా పెంచారు. మీరు కూడా భవిష్యత్తులో అలాగే ఉండి మీకు దేవుడిచ్చేటువంటి సంతానాన్ని కూడా అలాగే పెంచి ఈ సమాజానికి ఉపయోగకరమైన కుటుంబంగా, దేవునికి ఉపయోగకరమైన కుటుంబంగా మీరు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకులకు మరోసారి వందనాలు తెలియచేస్తూ దేవుని కృతజ్ఞతాలు చెల్లిస్తున్నాను. వెస్లీ అన్న, మరి అబ్రాహ్మణ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రవి గారు చెప్పిన మాట బట్టి చాలా వందనాలు. తేజ్, ఒక మాట నీకు అర్థమైందా? నెతన్యా ప్రతిరోజు ఎక్కడ పడాలి? అయ్యో, ప్రేమలు పడాలయ్యా. అది పాస్ గారు చెప్పింది. మీకు అర్థమైందా ప్రతిరోజు ప్రేమలు ఎందుకు పడాలో? ఈరోజు ప్రేమలు పడ్డాం కదా, మళ్ళీ రేపు ప్రేమలు పట్టం దేనికి అంటే, ఈ పాస్ గారు చెప్పిన దాంట్లో ఒక సత్యం ఉంది. ఈరోజు ప్రేమలు పడ్డవాడు మరలా 2 రోజు ప్రేమలు పట్టడానికి కారణం ఏంటంటే, ఎక్కడో ఏదో తేడా జరిగింది. అంటే ఈ మధ్యలో ఎక్కడో ప్రేమ అయిపోయింది, మళ్ళీ ప్రేమలు పడాల్సి వచ్చింది. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదివితే ఆ వాక్యంలో చెబుతున్న మాట ఏంటంటే, కానాను పెళ్లికి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. అక్కడ ఏమైపోయింది? పెద్దగా ద్రాక్షరసం. అంటే ప్రతి పెళ్లిలో, ప్రతి వివాహములో భార్యాభర్తల మధ్య ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. తేజ్, ఏమైపోయింది? ఈరోజు మేఘాల తేలత ద్రాక్షారసం తాగుతున్నావు, సాయంకాలం అయిపోయింది, మళ్ళీ ద్రాక్షారసం కావాలి. ఆమేన్. అలా ప్రతిరోజు ప్రేమలు పడాలన్నా, ప్రతిరోజు ద్రాక్షారసం కావాలన్నా మీ మధ్యకు యేసు ప్రభు రావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మన మధ్య ఉంటున్న కర్నల్ యాకూబ్ మాషి గారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. తర్జుమా డానీ చేస్తాడు. ఐ వుడ్ రిక్వెస్ట్ కర్నల్ యాకూబ్ మాషి, టైటిల్ కెమెరా ఐసిటి, ప్లీజ్ కమ్ ఓవర్ హియర్ టు డెలివర్ ద మెసేజ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయంగా ఈరోజు ట్రాన్స్లేటర్ నేను అనుకోకుండా మా సహోదరుడు వచ్చాడు ట్రాన్స్లేట్ చేయడానికి. Hallelujah. Greetings in the precious name of our Lord and Savior Jesus Christ. I would like to express my sincere thanks to Dr. John Wesley and his dear wife and all the family members for inviting me to share the word of God with the bride and bridegroom today. Dear brothers and sisters in Christ, we are gathered here today in the presence of Almighty God. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనందరం దేవునికి సన్నిధిలో చేరి ఉన్నాము. We are here to give warm welcome and best wishes to the bride and bridegroom. మనందరం ఇక్కడ కలిసి నూతన వధువరులకు స్వాగతం ఇవ్వడానికి చేరి ఉన్నాం మనందరం ఇక్కడ. And same time we have to give the assurance of our prayers. మన యొక్క ప్రార్థనలు వారికి ఇవ్వడానికి మనందరం ఇక్కడ చేరి ఉన్నాము. The word of God says that marriage is a lifelong relationship between a man and a woman. వివాహం అనేది స్త్రీ పురుషులకు దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప వ్యవస్థ ఉన్నది. That are totally committed to each other. వారిద్దరూ ఒకరినొకరు వారు సమర్పణ చేసుకుని జీవించాలి. From the very beginning God ordained and blessed the sanctity of marriage. ఆది యందు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉన్నాడు. He saw that it was not good for man to be alone. పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని దేవుడు నిర్ణయించున్నాడు. And there was not found a suitable helper for man. ఆయన అక్కడ సాటి అయిన సహాయమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. So he caused a deep sleep to come upon Adam, and God removed a rib from him and created the woman. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి పక్కడెముకను తీసి అవ్వను తయారు చేసి ఉన్నాడు. Eve,
We have already read Genesis chapter 1 verse 27 to 28. ఆది కాండం 1:27 నుంచి 28 వరకు చూసినట్టయితే, So God created mankind in his own image, of God he created them. దేవుడు తన స్వరూపమందు పురుషుని స్త్రీని ఆయన సృజించి ఉన్నారు. God created them as a male and female. దేవుడు వారిని స్త్రీని గాను పురుషుని గాను ఏర్పాటు చేసి ఉన్నారు. God blessed the man and women and said to them, be fruitful and increase in number. దేవుడు ఆది దంపతులను దీవించి మీరు ఫలించి అభివృద్ధి చెందని తెలిపి ఉన్నాడు. Fill the earth and subdue it. భూమిని నింపుడి ఫలించని తెలియపరుచున్నారు. In the New Testament, మార్కు సువార్తలో Mark chapter 10 verse 6 says, 10వ అధ్యాయం 6వ తెలియపరుస్తుంది, but the beginning of creation, సృష్టి ఆరంభమందు God made them male and female. దేవుడు స్త్రీని పురుషుని సృజించి ఉన్నారు. God is our creator. దేవుడు మన సృష్టికర్త అయి ఉన్నారు. He created us on his own image. ఆయన తన స్వరూపమందు మనం సృజించి ఉన్నారు. So here you can see the bride and bridegroom, they are very handsome and very beautiful. ఇక్కడ నూతన వధువరు చూసినట్లయితే వారు చాలా అందంగా ఉన్నారు. God created man and woman on his own image. దేవుడు వారి ఇరువురిని ఆయన సృజించి ఉన్నారు, మనందరిని కూడా. Our God, he is wonderful God. దేవుడు మన ఆశ్చర్యకరమైన దేవుడు. God is almighty God. ఆయన గొప్ప తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. He is holy God. ఆయన మనకి ఎల్లప్పుడూ ఉన్నాడు. So he created us on his own image. దేవుడు మన తన స్వరూపమందు సృజించి ఉన్నారు. He created male and female. ఆయన స్త్రీని పురుషులను సృజించి ఉన్నారు. And he said, be fruitful and increase in number. ఆయన ఫలించి అభివృద్ధి చెందుడని తెలియపరిచి ఉన్నారు. So the Bible declares that marriage is an honorable in all. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని హెబ్రీ పత్రిక 13:4 వాక్యం తెలియపరుస్తున్నది. Bible tells very clearly that the marriage is an honorable in all. వివాహము చాలా పవిత్రమైనది, పాన్పు నిష్కలంకమైనదని వాక్యం తెలియపరుస్తుంది. Hebrew chapter 13 verse 4 says, హెబ్రీ 13:4 తెలియపరుస్తుంది, marriage should be honored by all. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. And the marriage bed kept pure, for God will judge the adulterer and all the sexually immoral. పాన్పు నిష్కలంకమైనదని వాక్యం మనకు తెలియపరుస్తున్నది. Marriage is becoming one of the most powerful covenants. వివాహ వ్యవస్థ అనేది ప్రపంచంలో చాలా ఉన్నతమైన ఒడంబడిక అయి ఉన్నది. Both should love your parents. కనుక మీరెవరు మీ యొక్క తల్లిదండ్రులను ప్రేమించవలను. You both should keep good relationship with all your relatives. మీ రక్త సంబంధికులతో మీరు మంచి సహవాసం కలిగి ఉండవలను. You both should be good to one another. ఒకరి పట్ల ఒకరు మంచి ప్రేమ కలిగి ఉండవలను. You both should respect one another. ఒకరినొకరు మీరు గౌరవించుకోవాలను. You both should love one another. మీరు ఇరువురు ఏకం కాదు, మీరిద్దరు కూడా ఒకటి. You both should exchange your views one another. మీ యొక్క ఆలోచన ఒకరి పట్ల ఒకరు పంచుకొనవలను. You both should live in oneness. మీరు ఏకత్వంతో మీరు జీవించవలను. Because the marriage is permanent bond with God. కనుకనే ఈ యొక్క వివాహం అనేది శాశ్వత నిబంధన అయి ఉన్నది. Number 3, marriage is living in oneness. మూడవ అంశం గమనించినట్లయితే వివాహం అనేది ఏకత్వమై ఉన్నది. Ephesians chapter 5 verse 24 to 25. ఎఫెసీ 5:24-25 తెలియపరుస్తుంది. Wives should submit to their husbands in everything. స్త్రీలు ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడి జీవించవలను. And husbands, love your wives. భర్తలు తమ భార్యలను ప్రేమింపవలను. Just as Christ loved the church and gave himself up her. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా వారు కూడా ప్రేమించవలను. Living in oneness means wife obey to husband, which is very important. ఈ ఏకత్వం మనకు చూసినట్లయితే భార్య తన భర్తకు లోబడి ఉండటం చాలా ప్రాముఖ్యమైన వ్యవస్థ. Husband must love wives. భర్త తన భార్యను ప్రేమించవలను. Obedience and love is oneness. కనుక విధేయత అనేది ఏకత్వము మనకు కలిగిస్తుంది. Sometimes husbands must also obey to the wife, and wives must also love husbands. కొన్నిసార్లు భర్త కూడా తమ భార్యలకు లోబడవలను. This is godliness. ఇది దైవత్వం అయి ఉన్నది. God is love and we have loved God.
దేవుడు ప్రేమగా ఉన్నాడు, మనము కూడా దేవుని ప్రేమించవలసిన వారమై ఉన్నాం. When we keep God, Jesus Christ, first in our life, we will process godliness in our life. క్రీస్తు మన జీవితంలో ప్రధానమై ఉన్నప్పుడు దేవుని ప్రేమను మన జీవితం ద్వారా మనం చూపగలము. So you both must love God and love one another. మీరు ఇరువురు దేవుని ప్రేమింపవలను, అలాగే ఒకరినొకరు ప్రేమించుకొనవలను. You both must obey God and obey one another. మీరు దేవునికి లోబడవలను, ఒకరి పట్ల ఒకరు లోబడవలను. You both must live in God మీరు దేవునిలో జీవించవలను and live for one another. ఒకరి కొరకు ఒకరు జీవించవలను. You both must keep holiness. మీరు పరిశుద్ధతలో జీవించవలను. Holiness in your life because your God is holy. ఎందుకనగా దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక. When you do these three things in your life, ఈ మూడు సంగతులు మీ జీవితంలో చేసినప్పుడు you will ever and ever be happy and God bless you abundantly. దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించబోతున్నాడు. So I shared these three things with you before you go for this matrimony. ఈ మూడు సంగతులు నేను తెలియపరిచాను ఇప్పుడు వరకు. Marriage is instituted by God. దేవుడు వివాహం అనేది ఒక ఏర్పాటు చేసిన వ్యవస్థ ఉన్నది. Marriage is permanent bond. వివాహం అనేది శాశ్వతమైన ఒడంబడిక ఉన్నది. Marriage is living in oneness. వివాహం అనగా ఏకత్వం కలిసి జీవించు. Maybe you forget my message, మీరు నా యొక్క ప్రసంగాన్ని మర్చిపోవచ్చు. but these three things you have to remember in your life. ఈ మూడు సంగతులు మీ జీవితంలో జ్ఞాపకం చేసుకొనవలెను. So love one another, ఒకరినొకరు ప్రేమించుకోనండి, live for one another, ఒకరి కొరకు ఒకరు జీవించండి, forgive one another, ఒకరినొకరు క్షమించుకోనండి, pray together, ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసుకోనండి, believe and trust in God, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండండి, and give always first priority to దేవునికి God. ప్రథమ స్థానాన్ని మీ జీవితంలో ఇవ్వండి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you very much. మైకులు చెప్పాలి. చూశాను, నచ్చిందా? బాగా నచ్చింది. ఎర్రగా ఉందానే? లేదు, ఆ, తను చాలా మంచిది. అబ్బో, ప్రైజ్ గాడ్. అందరు క్లాప్స్ కొట్టండి. గుడ్. నెతన్యా, ఈ అబ్బాయిని చూసావా? చూసాను, నచ్చాడా? నచ్చాడు. ఎందుకు షార్ప్ కత్తిలాగా ఉన్నాడనే? క్లాప్స్ కొట్టండి అందరూ కలిసి. గుడ్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ ఇద్దరు జంట చాలా బాగుంది. మంచి హైట్, పర్సనాలిటీ, హ్యాండ్సమ్గా ఉన్నాడు. నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. మీ ఇద్దరు నీ దేవుడు ఆశీర్వదించును గాక. అయితే ఈ ప్రమాణం నాతో చెప్పాలి. మైక్ తీసుకొని చెప్పు. తేజ్, ఎంఏ తేజ్ అని నేను, ఎంఏ తేజ అను నేను, బండి నెతన్య అని నీతో, బండి నెతన్య అను నీతో, ఈ పరిశుద్ధ ఈ పరిశుద్ధ వివాహ వివాహ స్థితి యందు స్థితి యందు ప్రవేశించుటకు న్యాయమైన ఆటంకములు ఏమియును ఎరుగునని భయభక్తితో తెలియజేయుచున్నాను. అందరు క్లాప్స్ కొట్టండి బాగా. సమస్య ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు, తెలుగు రాదు, తెలుగు అర్థం కాదు. సమస్య అది. ఇంగ్లీషులో చెప్తే పోయేదేమో. గుడ్. నువ్వు చెప్పు నెతన్య. బండి నెతన్య అని నేను, తేజ అని నీతో, ఈ పరిశుద్ధ వివాహ స్థితి యందు ప్రవేశించుటకు న్యాయమైన ఆటంకములు ఏమియును ఎరుగునని భయభక్తితో తెలియజేసినందులకు ఈ 50 మంది సాక్షులై ఉండకూర్చున్నాను. అందరు క్లాప్స్ కొట్టండి. తేజ్, నేను చెప్పే మాటలు విను. తేజ్, ఈ మాటలు మీకే, దయతో విను. ఎంఏ తేజ్, నీవు దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారం ఈ పరిశుద్ధ వివాహ స్థితి యందు ఏకీభవించి జీవించ ఈ స్త్రీని నీకు న్యాయమైన పెళ్లి భార్యగా చేర్చుకొని సౌఖ్యమందు అసౌఖ్యమందు ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి, ఏం పరిచి చెప్పు? ఘనపరిచి అంటే అర్థం ఏంటి? గొప్ప చూడు, మాటలు కాదు నాయన, నిజం చూడాలి. ఘనపరిచి కాపాడి
రక్షణ సైన్యమునకు ఈమె వల్లనంత మటుకు ఏదైనా చేయుటకు ఇచ్చుటకు కోరగా ఆటంకపరచక లోకములో ఉండు వారి ఆత్మరక్షణకు ఆమె సంపూర్ణ సమర్పణను ప్రోత్సహించుచు నిన్ను నీవు దేవునికి పూర్ణముగా సమర్పించుకొని మీరెవరూ జీవించుకాల పర్యంతము ఇతరుల ముఖము చూడక ఈమెకి భర్తగా ఉందుమని వాక్కిచ్చుచున్నావా? వాక్కు ఇచ్చుచున్నాను. గుడ్, బాగా చెప్పావా ఈ మాట మాత్రం. క్లాప్స్ కొడదాం. అరే నెతన్యా తల్లి, నువ్వు విను ఈ మాటలు. నెతన్యా, నీవు దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము ఈ పరిశుద్ధ వివాహ స్థితి ఎందు ఏకీభవించి ఈయనను ఈ మనుష్యుణ్ణి న్యాయమైన పెళ్లి భర్తగా చేర్చుకొని సౌఖ్యమందు అసౌఖ్యమందు ఈయనకి లోబడి సేవించి ప్రేమించి ఘనపరిచి ఏబడి గణపరచి లోబడి లోబడి లోపడతావా? ఎక్కడ కాదు, తర్వాత కూడా లోపడాలి. అసలు కుటుంబాల సమస్యలు వస్తుంది అక్కడ, సరేనా? లోబడి ప్రేమించి ఘనపరిచి కాపాడి రక్షణ సైన్యమునకు ఈయన తలవన్నంత మెడుకు ఏదైనా చెడుకి చురుకు కోరక ఆటంకపరచక లోకములో ఉండు వారి ఆత్మరక్షణను ఆయన సంపూర్ణ సమరం ప్రోత్సహించుచు నిన్ను నీవు పూర్ణముగా దేవునికి సమర్పించుకొని మీరు ఇరువురు జీవించకాల పర్యంతము ఇతరుల ముఖము చూడక ఈయనకి భార్యగా ఉందుమని వాగ్దానం చేస్తున్నావా? వాగ్దానం చేయొచ్చు. గుడ్, బాగా చెప్పారు. క్లాప్స్ కొడదాం. క్లాప్స్ కొట్టండియా. హల్లెలూయా. క్లాప్స్ కొడదాం. ఈ సమయంలో తేజ్ యొక్క తల్లిదండ్రులను నెతన్యా యొక్క తల్లిదండ్రులను దయతో ఈ స్థలానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. గమనించండి, పెండి కుమార్తె నెతన్యా యొక్క తల్లిదండ్రులను పెండి కుమార్తె నువ్వేలయ్యా, లేనిపోని చెప్పాక మాట. యజమాని నువ్వే. ఎవరు యజమాని? నేనే. మరి ఈ కుటుంబానికి పోషకుడు ఎవరు? నేనే. నువ్వే. ప్రతి పురుషుడు ప్రతి కుటుంబానికి పోషకుడు. కారణం ఏంటో తెలుసా? పురుషుణ్ణి దేవుడు మట్టిలో నుంచి తీసాడు. మట్టి ఈ లోకానికి ఏమిస్తుంది? పోషణిస్తుంది. కనుక పురుషుడు తన కుటుంబానికి ఏమి ఇవ్వాలి? పోషణ ఇవ్వాలి. కారణం పురుషుడు మాత్రమే మట్టిలో నుండి తీయబడ్డాడు. ఆమెన్. నాకంటే చాలా హైట్గా ఉన్నావు. గాడ్ బ్లెస్ యు తేజ్. దయతో రండి. యేసుదాస్ గారు, ప్రేమ కుమారి గారు, అది నచ్చారా? నచ్చింది. గుడ్. ఈ అమ్మాయికి మీ అబ్బాయిని ఇవ్వడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. అయితే ఈ అమ్మాయిని మీరు ఎలా చూసుకోవాల్సి వచ్చింది? ఇక నుంచి ఎలా చూడాల్సి వస్తుంది అంటే, కోడలు అంటాం కదా, కోడలు కాదు, డాక్టర్లు అంటే కూతురు. ఇక నుంచి నెతన్యాను మీరు మీ ఇంటిలో కూతురులాగా చూడాలి. సొంత కూతురులుగా చూసుకో. నిజంగా? నిజంగా. గుడ్. తెలియజేస్తామండి. అమ్మ మీరు కూడా తీసుకోండి మైకు. సహజంగా ఏ అమ్మ కూడా కోడలు కూతురులా చూడదు. కూతురు కూతురులా చూసిద్ది, కోడలు కోడలాగా చూసిద్ది. నెతన్యాను మీరు కూతురులాగా చూస్తారా? చూస్తాను, తప్పకుండా. నిజంగా? ఖచ్చితంగా. క్లాప్స్ కొడదాం. సార్, మీరు చెప్పిన మాటకి, ఈ సహోదరు చెప్పిన మాటకి చర్చి సాక్ష్యం. కనుక నెతన్యాను మీరు జీవితంతో కూడా కూతురులాగా చూడాలని మనం చేస్తున్నాను. దేవుడి మీద ఆశీర్వదించుగాక. చూసినాం. నచ్చారా? నచ్చినారు. పొడుగుండానే మీకులాగా. గుడ్. అయితే ప్రేమ కుమారి గారు, వెస్లీ గారు, దయతో గమనించండి. టైం లేదు కాబట్టి ముగిస్తున్నాను. మీరిద్దరు తేజను సన్నీలు అంటాం కదా, సన్నీలు అంటే న్యాయం ప్రకారం, చట్ట ప్రకారం కొడుకు. ఈ అబ్బాయిని కొడుకులాగా చూస్తారా, అల్లులాగా చూస్తారా? అల్లుడుగానే చూస్తాము, కొడుకుగా ప్రేమిస్తాము. లాజిక్గా మాట్లాడుతున్నారే. మీరెంత లాజిక్గా మాట్లాడినా కొడుకులాగా చూస్తారా లేదా చెప్పండి. ఖచ్చితంగా చూస్తాం. ప్రేమ్ కుమార్ గారు మీరు చెప్పండి. కొడుకులానే చూసుకోండి. నిజంగా? నిజంగా. చూడండి, అలా చూస్తే వాళ్ళ సంసారం చాలా అద్భుతంగా ఉంటుంది. క్లాప్స్ కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో జాన్ వెస్లీ గారు, ప్రేమ కుమారి గారు వారి పాప యొక్క కుడి చేతిని తేజ్ కుడి చేతికి అందిస్తారు. అదేవిధంగా సహోదరుడు సహోదరి వారి యొక్క కుమారుడు యొక్క కుడి చేతిని అమ్మాయి కుడి చేతికి అందిస్తారు. దయతో అప్పగించండి. వారు అలా చేస్తుండగా మనం అందరం క్లాప్స్ కొడదాం. ఈ సమయంలో మన మధ్య మన కోరాఫ్సరం గారు ఉన్నారు, కెప్టెన్ రజని. దయతో వారు వచ్చి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. మీ జీవాధిపతి, జీవము కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, ఈ సమయంలో ప్రభా పరిశుద్ధ వివాహము ద్వారా
జతపరచబడిపోతున్నటువంటి ఇరువురు బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఆనాడు ప్రభా ఆదాము ఒంటరిగా ఉంటా మీకు ఇష్టము కాదని ఎంచి ప్రభా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి ఆదాముకు సాటి అయిన సహాయముగా అవ్వను ఏర్పాటు చేశారు. అదే క్రమంలో ఇది నాన్న తేజ ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి వారి కొరకు నేతన్యాన్ని మీరు ఏర్పాటు చేసి ప్రభా, ఈ పరిశుద్ధ వివాహము ద్వారా ఒక గృహముగా వారిని కట్టబోచిన విధానం కొరకు వందనాలు. ఆయా వివాహ వ్యవస్థలోనికి వారు ప్రవేశించబోతూ ఉన్నప్పుడు ఇరువురు బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. కావలసినటువంటి ఆయురారోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో నింపమని ఈ వివాహ అంత కుటుంబాలకు ఇరుపక్షాల సంఘాలకు చేరిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా జరిగించి ఇక్కడ చేరిన ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తేజ్ యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేకంగా వందనాలు. సహోదరుడా సహోదరి మీకు చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ కుమారుని మీ కాబోయే కోడలు ఆశీర్వదించును గాక. ఈ స్థలానికి వచ్చి సహకరించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. క్లాప్స్ కొడతాం. మౌతేది ఈ అమ్మాయిని నీ చేతికి అప్పగించారు కదా, అంటే ఏంటి ఉద్దేశం? ఇక మీద తను నేనే చూసుకోవాలి. గుడ్, మీరే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ అమ్మాయిని పాపం వాళ్ళ అమ్మ నాన్న చూసుకున్నారు, వారిని చేతికి అప్పగించారు. ఇక నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి. భర్త అనే రోలు చాలా చిన్నదయ్యా. సంసారంలో భార్యకు భర్త తండ్రి లాంటోడు, అది పెద్ద రోలు. అది ఈ స్థలంలో చాలామంది మర్చిపోతున్నారు. భర్త అనగానే భర్తే అనుకుంటున్నాడు. భర్తకి చాలా ముందు విషయాలు ఉన్న సంగతి నాకు అర్థం కావట్లా. నీకు అర్థం కావాలి. ఈ అమ్మాయికి నుంచి నువ్వు ఎవరివి? తండ్రివి, తల్లివి, సమస్తమునివి. నెతన్యా భయపడద్దు, నేను నీకు అలా ఉంటా అని చెప్పి అభయం ఇస్తూ ఆమె కుడిచే పట్టుకో. నువ్వు ఈ పాకు ఆమె పట్టుకో తేజ్. ఆ అమ్మాయి ఇస్తాను, ఏం చేద్దాం మనం? క్రాప్స్ కొడదాం. ఈ మాట నాతో చెప్పు. తేజ్, ఎంఏ తేజ్ అని నేను, ఎంఏ తేజ అను నేను, బండి నెతన్యా అని నిన్ను, బండి నేతన్యా అని నిన్ను ఈ దినము మొదలుకొని నాకు న్యాయమైన పెళ్లి భార్యగాను గాను ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసిని గాను అంగీకరించి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము మేలునందును కీడునందును సౌఖ్యమందును అసౌఖ్యమందును దుఃఖమందును సంతోషమందును భాగ్యమందును పేదరికమందును మనలను నతన్యాని నిన్ను మనలను వేరుపరచుటకు నిన్ను ప్రేమించి ఆదరించుదునని యేసుక్రీస్తు యొక్క నిజమైన భటుల వలె గౌరవముగా తెలియజేసినందులకు ఈ స్థలమందున్న యావన్ మంది సాక్షులై ఉండగోరుచున్నాను. గుడ్, ఎక్సలెంట్, బాగా చెప్పారు. క్లాప్స్ కొట్టండి అందరు కలిసి. చెయ్యి వదిలిపెట్టు, నువ్వు పట్టుకోరా. అరే నెతన్యా, ఎప్పటి వరకు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న పెంపకంలో పెరిగాడు, వాళ్ళ అమ్మా నాన్న అదుపాజ్ఞలు ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ అబ్బాయిని మీ చేతికి అప్పగించారు. ఈ అబ్బాయికి ఈ రోజు నుంచి నువ్వు ఎవరివి? కన్న తల్లి లాంటి దానివి. ఏ స్త్రీ కూడా తన భర్తను తన కన్న కొడుకులాగా, ఆ స్త్రీ తన తల్లిలాగా చూసుకుంటారో ఆ సంసారం అద్భుతంగా ఉండిద్దమ్మా. కనుక తేజ్ నీకు భర్త కంటే కూడా కొడుకు లాంటివాడు, నువ్వు తల్లి లాంటి దానివి. ఆ తల్లి ప్రేమను చూపించు. అందుకే పెద్దోళ్ళు అంటారు, ఆకలితో వచ్చిన కొడుకు కడుపు అమ్మ చూసిద్ది, భార్య అయితే జేబు చూసిద్ది. నువ్వేం చూస్తా? జేబు చూడబాబు, కడుపు చూడు పాపం. ప్రైజ్ గాడ్. తేజ్, నీకు ఎలాంటి భయం లేదు, నేనున్నాను అని ధైర్యం చెప్తే, అని నమ్మకం ఉంటే ఆమె కుడి చేయి పట్టుకో. నువ్వు పట్టుకో, ఇస్తున్నావు. మీ
ఇద్దరు ఒకటైపోయారు, ఇంకేం చేద్దాం మనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ మాట నాతో చెప్పు నెతన్యా. బండి నెతన్యా అని నేను, బండి నెతన్యా అని నేను, అని నిన్ను ఎమ్మే తేజ్ అని నేను, ఈ దినము మొదలు ఈ దినము మొదలు నాకు నాకు న్యాయమైన న్యాయమైన పెళ్లి భర్తగాను పెళ్లి భర్తగా ఈ రక్షణ యుద్ధమందు ఈ నక్షత్రమును నా నిత్య సహవాసిని గాను నా నిత్య సహవాసమును అంగీకరించి అంగీకరించి దేవుని యొక్క దేవుని యొక్క పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయ ప్రకారము నిర్ణయ ప్రకారం మేలునందును మేలునందు కీడునందును కీడునందు సౌఖ్యమందును సౌఖ్యమందు అసౌఖ్యమందును అసౌఖ్యమందు పేదరికమందును పేదరికమందును పేదరికమందు భాగ్యమందును భాగ్యమందు దుఃఖమందును దుఃఖమందు సంతోషమందును సంతోషము మరణము మరణం మనలను మనలను వేరుపరచు వరకు వేరుపరచు వరకు నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమ ఆదరించుదనని ఆదరించి యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు నిజమైన నిజమైన భటురాల వలె భటురాలు గౌరవముగా గౌరవముగా తెలియజేసినందుకు తెలియజేసి ఈ 50 మంది ఈ 50 సాక్షులై ఉండగోరుచున్నాను. సాక్షులై ఉంచున్నాను. గోడ్ క్లాప్స్ కొట్టండి అందరూ కలిసి. దయతో కూర్చోండి. Let us pray. ప్రార్థించుకుందాము. God, our gracious Heavenly Father, we come to Thee with a grateful heart. మా ప్రియ పరలోక తండ్రి, ఈ సమయం ముందు మీ వద్దకు వస్తున్నాం మేమందరము. Father, thank you for this morning you have given the good time to solemnize this marriage. ఈ ఉదయకాలం ముందు మీరు మాకు ఇచ్చిన ఈ వివాహ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాము. So now we want to thank you everything or kind of arrangement, and both family they made all arrangement. Father, thank you for everything what you have done for them. ఈ వివాహ వ్యవస్థలో మీరు చేసిన ప్రతి కార్యములు అన్నిటి బట్టి వారి కుటుంబాలను బట్టి వధువులను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాము. This time I am especially praying for this Mangal Sutra when bridegroom is going to give to his wife ఈ యొక్క సమయం as a sign of marriage. Father, you be with this. ఈ వివాహమునకు గుర్తుగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క మెడలో ఈ మంగళసూత్రం ధరింప చేయుచుండగా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించము. It will be whole life the marriage sign for them. ఈ యొక్క మంగళసూత్రము ద్వారా ఆ వివాహ జీవితమును పవిత్రీకరణ చేయము. She will bear and she will not forget your love also. ఆమె యొక్క మంగళసూత్రం ధరించినప్పుడు ఇది పవిత్రమైనదిగా భావించడానికి సహాయం Because చేయము. you made for them each other. ఒకరి పట్ల ఒకరి కొరకు మీరు వారి ఎవరిని ఏర్పాటు చేసి So ఉన్నారు. she may remember that oath what she has taken today in your name with her husband. ఆమె యొక్క మంగళసూత్రము చూసినప్పుడు ఆమె చేసిన ప్రమాణములు జ్ఞాపకం చేసుకున్నట్టు సహాయం చేయము. Bless both family and this Mangal Sutra especially. ఇరు పక్షాల కుటుంబాలను మంగళసూత్రము మీరు ఆశ్రయించము. In Jesus' name I pray. ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. Amen. ఈ సమయంలో ఒక పాస్టర్గా, ఒక దైవజనుడిగా మీ ఇద్దరికి ఒక శుభవార్త చెప్తున్నాను. నా కుమారుడిగా, నా కుమార్తెగా. అదేంటి తెలుసా? మీరిద్దరూ సంసారంలో సౌఖ్యంగా వర్ధిల్లాలంటే ఆర్టీసీ బస్సు డ్రైవరు కండక్టర్ లాగా ఉండాలి. ఆర్టీసీ బస్సును ఎవరు నడుపుతారు చెప్పండి? ఆర్టీసీ బస్సు నడిపేది ఎవరు? ఎక్కడన్నా బస్సును డ్రైవర్ నడుపుతాడా? ఆర్టీసీ బస్సుని కండక్టర్ నడుపుతాడు. వాడేమంటాడు? రైట్ రైట్ అంటే వాడు పోనీయాలి, ఓల్డ్ అని అంటే ఆగిపోవాలి. ఎందుకు రైట్ అన్నాడు వాడికి అనవసరం, ఎందుకు ఓల్డ్ అన్నాడు అని అనవసరం. పొమ్మంటే పోవాలి, ఆగమంటే ఆగాలి. కనుక అతను సపోర్ట్ కొట్టండి. Clap, yes, yeah. Now you can keep it this way. Now you can read along with me. You read, I Teja, the thali in your neck as a continual sign that we are married under the Solomon promises. We have made this day. In the name of the Father and of the Son and of the Holy Spirit.
your seal upon this solemn act. సమస్తము సృజించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ సమయం మీకు వందనాలు తెలియపరుస్తున్నాము. Give your blessing to Tej and Nathania as they stand at the threshold of a new and holy relationship. ఈ నూతన దంపతులపై మీ యొక్క పరిశుద్ధ ఆశీర్వాదం మెండుగా కుమ్మరించండి. Help them to keep the sacred promises they have made this day. వారు చేస్తున్న ప్రమాణములను వారు నెరవేర్చుటకు సహాయం చేయండి. Grant that they may ever love you and live in peace and harmony. వారు ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానంతో సౌఖ్యంతో జీవించుటకు సహాయం చేయండి. And that in all circumstances they may seek first your kingdom. ప్రతి పరిస్థితిలో మీ యొక్క రాజ్యమును వారు ఎదుగుటకు సహాయం చేయండి. This we ask through Jesus Christ our Lord. ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. Amen. God bless you both. God bless your families and friends. దేవుడు నూతన దంపతులను అలాగే ప్రియ తల్లిదండ్రులను దీవించును గాక. Amen. ఆమేన్. నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహము జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహం. Love of the Father and fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. థ్యాంక్ యూ కన్నలయ్య. టీసీ గారితో ఫోటో దిగండి. టీసీఎం గారితో. అతను సన్మానిస్తూ ఈ పూలదండ వేసి గౌరవించబోతున్నాం. ఇంతకీ ఇద్దరు ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు ముందు దండేయండి. నా తెలుగు అర్థమైందా మీకు? అర్థమైతే ట్రై చేయండి. మరి ఇప్పుడు నేతన్య ట్రై చేయరా? అంతే. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో ముందు వేయాలి. పెద్దలు ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది? నీకు ఎక్కువ ఉందా? ఈమెకి ఎక్కువ ఉందా? నువ్వు హెల్ప్ చేయమ్మా. సరే, నేతన్యాన్ని వెయ్యి. క్లాప్స్ కొడదాం అందరూ కలిసి. వెడ్డింగ్ రింగ్స్. తేజ్ నేతన్యాను గౌరవిస్తున్నారు పూలమాలతో. క్లాప్స్ కొడదాం. ఎస్ నేతన్య నువ్వు కూడా ఏమ్మా. ఇప్పుడు వేలు తీసి జీవించు కాలపర్యంతము నీకును నాకును జరిగిన వివాహ సంకల్పమునకు గుర్తుగా ఈ మంగళప్రదమైన కళ్యాణపు ఉంగరాన్ని ధరింపచేస్తూ ఉన్నాను. క్లాప్స్ కొట్టండి అందరూ కలిసి. స్థిరపరచినది వివాహమన్నది ఘనమైనది ధరలోన దేవుడు స్థిరపరచినది సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు
ఏ జన్మకు ఈ బంధం ఎంత ధన్యుడివే తేజ. చెప్పు, అదృష్టవంతుడు చెప్పు. అదృష్టవంతుడు. అందరూ కలిసి దేవుడు నూతన దంపతులైన నెతన్యాను తేజను ఆశీర్వదించునుగాక. చాలా అందమైన కపుల్, చక్కని జంట. ప్లాటినం అంట. ఏంటిది ఇది? ప్లాటినం. ఆయన ఇక్కడున్న పాస్టర్ అందరికి సహాయం చేసినోడు. వరదానం గారి ద్వారా సహాయం పొందిన వాళ్ళు నేను ఒకడిని. కనుక నేను ఈ మ్యారేజ్ చేయడం చాలా అదృష్టం. ఈ ప్లాటినం చైన్ని నెతన్య తేజకు బహుకరిస్తుంది. తీసుకోరా. ఒక దైవజనుడు మరణాలు చేసుకున్న అదృష్టవంతుడు అయ్యాను. తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి తన పోలికలో పురుషుని చేసి తనదైన ఊపిరితో జీవము పోసి శిరసుగా సారథిగా సమస్తము నిలిపినాడు దేవుడు. శిరసుగా సారథిగా సమస్తముపై నిలిపినాడు దేవుడు. ఇదే ఆ దేవుని శాసనము, ఇదే ఆ దేవుని శాసనము. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. నరుడు ఒంటరిగా ఉండుట చూసి సాటి అయిన సహకారిని యోచన చేసి నరుడు ఒంటరిగా ఉండుట చూసి సాటి అయిన సహకారిని యోచన చేసి ప్రేమతో బహుమానముగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. ప్రేమతో బహుమానముగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. ఇదే ఆ దయచేసి మీరు వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన ప్రభుత్వ మ్యారేజ్ లైసెన్స్ ప్రకారం ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ వారికి బిడ్డలకు బహుకరిస్తున్నాము. దయచేసి జాగ్రత్తగా వినండి. దిస్ ఈస్ టు సర్టిఫై దట్ మిస్టర్ తేజ ఎంపీ ఏజ్ 31 years, son of వేద మణిరాజు ఎంపీ, ప్రెసిడెంట్ ఆఫ్ పత్తికొండ, and Miss నేతన్య బండి ఏజ్ 31 years, daughter of Dr. Bandi John Wesley, resident of Bapatla, have agreed to enter into the holy matrimony and openly declare the same in the presence of God and the church, and in the name of the Father and of the Son and of the Holy Spirit, and by the authority vested to me by the Government of India, Section 6 and 9, Indian Christian Marriage Act 10 of 1872, I pronounce these two as husband and wife. This marriage is solemnized by me at Central Core Prayer Hall, Bapatla, on 15th November 2024. What therefore God has joined together, let not man put asunder. Here the bride and bridegroom side and witness all side, and on behalf of the government of Andhra Pradesh, now I issue this marriage certificate to new couple. It's my privilege to express sincere thanks and gratitude
to our spiritual fathers, Colonel Yaqub Mashi, Mrs. Yaqub Mashi, and other divisional commanders, particularly V. S. Padangaru, Major S. Padangaru, who are involved in this activity of solemnization of sacred program or sacred activity which was proposed by both the parties or by the spiritual leaders. Thank you, Dr. Colonel. I am very much thankful to you for accepting our invitation as well as to perform the marriage function on this particular day to make it convenient and to be present on this moment. I am thankful to the Divisional Commander S. Padangaru and the staff from the THQ, Editor Garu, and other spiritual leaders who are on the dais, of the dais. I express my sincere gratitude as well as thanks for witnessing and blessing our children. నేను ఎక్కువ టైం తీసుకోవటం మంచిది కాదు, ఇట్ ఈజ్ ఆల్రెడీ లేట్. కాబట్టి వెరీ సింపుల్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని నేను అనుకుంటూ పెద్దలందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా, దేవునికి మహిమకరంగా, కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేసినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా మంచి పాటను అందించినటువంటి నతానియల్ గారికి, అట్లానే రాజక్కకి, అట్లానే మా బంధువు, అట్లానే మా పాస్టర్ గారు అయినటువంటి రవి గారికి, చెబ్రోల్ రవి గారికి, పైన ఉన్నటువంటి క్రింద ఉన్నటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా కుటుంబం తరపున మేము ఏర్పాటు చేసినటువంటి విందు కార్యక్రమంలో, ప్రేమ విందు కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మమ్మల్ని ఆనందపరచాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా కుటుంబం తరపున, అలానే మా కౌంటర్ పార్ట్ అయినటువంటి మరి పత్తికొండ నుంచి వచ్చినటువంటి మా వియంకుల వారి కుటుంబం తరపున వారు నిన్న వచ్చినటువంటి మరి ప్రయాణంలో కానివ్వండి, వారి యొక్క పనిపాట్లలో కానివ్వండి, మరి వారికి కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా మేము ఏదన్నా ఇన్కన్వీనియన్స్ కలిగినట్లయితే సభాముఖంగా మీరు వాటిని మనసులో పెట్టుకోరని మేము ఉద్దేశపడుతూ మేము ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని మీరు స్వీకరించి ఆనందంగా ఈ యొక్క విందు పిండి కార్యక్రమంలో విందుని ఆరగించి, అట్లానే మీ సంఘం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ హ్యాపీగా తిరిగి వెళ్ళాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ విందులో, ప్రేమ విందులో పాల్గొనాలని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. డీసీ గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. డాక్టర్ వెస్లీ గారికి ప్రత్యేక వందనాలు నన్ను ఆహ్వానించినందుకు మ్యారేజ్ విషయంలో. మరి ముఖ్యంగా చివరిగా నాట్ బట్ లిస్ట్ సెంట్రల్ కోర్ సభ్యులకు పట్టుకోరా పట్టుకో. ఇప్పుడు దయతో వీళ్ళిద్దరు కిందకు వస్తూ ఉంటారు, మీరు పాట పాడుతూ ఉంటారు. మీరందరూ కలిసి లేచి పిల్లల్ని అత్యంతలేసి ఆశీర్వదించండి. పైరు పాట పాడండి. రండ్రా. కళ్యాణం కమనీయం It's a family party. మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేద
a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఎక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం కలహాన్నే చెరిపేసే ఈ తరుణం ఆ పైనున్న తారల్లో దూరాలే అనువాదాల ఆకాశం అన్నిటినీ కలిపేలా నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా కన్నా ప్రేమ దాచలేగా
ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం. ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం? నిన్నని మరిచే వరమే ఉంది కదా, రేపటి అడుగే నేటికి వారధిగా. చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో అబ్బాయినున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. సరితూగనే పాటి సిరులైనా ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే. కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే. సన్నాయి మోగన అమ్మాయి గుండెలో ఈరే ఆశలే రేగేలా రాబోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా. దినక్క నక్కు దిరనా తనకు దిన దినక్క నక్కు దిరనా ఓహో దినక్క నక్కు దిరనా జోరు సే డోలు బజాओ నా. దినక్క నక్కు దిరనా తనకు దిన దినక్క నక్కు దిరనా ఓహో దినక్క నక్కు దిరనా జోరు సే డోలు బజాओ నా. తన్నా
కలిసి తోడు నీడై సాగగా 7 జన్మల బంధమిదేలే 7 అడుగులు వేస్తూ ఉంటే చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా ఆనందం పువ్వుల మాలలుగా ఇద్దరిని అల్లిస్తూ హాయిలో తేల్చేగా బంధాలే ఈ ప్రేమ జంటనిలా పెళ్లిలో బంధించి కమ్మని కన్నుల పండుగగా దినక్క నక్కు తిరణ తనకు దిన దినక్క నక్కు తిరణ ఓహో దినక్క నక్కు తిరణ జోరు సే డోలు బజాओ నా షాదియాల వచ్చెరా షురు గిట్ల పరేషాని సంజాయితలేదా చెత్త చూడు ఓ కహాని పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెళ్లి అయ్యినాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే అంతే అంతే ఆమె మాటలాడనంటది అయ్యకుంటే సోపు నగద్దెలెందరున్న నువ్వే బేబీ తోపు అంటూ గ్యాపు లేక పొగడకుంటే రోజు గిట్ల గడవదంతే అంతే అంతే ఆమె గొప్పలెన్నో చెప్ప నీకే తిప్పలెన్నో పెట్టెనంటే సప్పగున్న లైఫ్ లోన అప్పులొల్లి తప్పదంతే అడిగినన్ని చీరలింక నొప్పు తెచ్చి పెట్టకుంటే మాట నీది ఇంటిలోన నడవదంటే నడవదంతే అంతే అంతే ఎవ్వరిని జంటగా అనుకుంటాడో ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపేస్తాడు విడిపోదే విడిపోదే వాన జల్లంట నువ్వు వాన జల్లంట ఈరోడే ఈ ప్రేమ ఈరాడు తను కంటి రాపంట నువ్వు కంటి రప్పంట విడదీయనేమంట ఎవరం మనసా మళ్ళీ మళ్ళీ చూసా నీ కళ్ళల్లో చూసా నూరేళ్ళ మనస జతగా నాతో నిన్నే చూసా నా తోడల్ని చూసా నీ వెంట అడుగేసా పిపిడుండు మోతే మోగే కళ్యాణమే హే వారు వీరు అంతా కూడే వైభోగమే హే
ఆటపాట సంగీతాలు ఆనందమే హే మేఘాలలో వేసేసాము పందిరి జరి అంచు జీరా అవజ్రాల మాల అపూల జడేరా బుగ్గల్లో చుకేరా ఈ హల్దీల వేళ మెహందీల వేళ అహో వంటకాల ఫోటోషూట్ గోలా భలే జంటలే ఇన్నేళ్ళకే కలిసిందిలేరా ఇలా ఒక్కటే ఈ బంధమే రాసుందిలేరా హే పీపిడుం దుమ్మోతే మోగే కళ్యాణమే హే వారు వీరు అంతా కూడే వైభోగమే హే ఆటపాట సంగీతాలు ఆనందమే హే పోటా పోటీ అంతా చేసే అల్లరే ఈ వింతే ఇంకా ఎక్కడైనా లేదులే ఓ ఏడు జన్మల రుణమిదే ఓ వేచి వేచి అలసిన మనసుకే ఈ వరుడిక దొరికిన తరుణమే కలే నేరుగా ఇలా చేరగా అలా కారలే దిగొచ్చాయిగా భలే జంటలే ఇన్నేళ్ళకే కలిసిందిలేరా ఇలా ఒక్కటై ఈ బంధమే రాసుందిలేరా హే పీపిడుం దుమ్మోతే మోగే కళ్యాణమే హే వారు వీరు అంతా కూడే వైభోగమే హే ఆటపాట సంగీతాలు ఆనందమే హే పోటా పోటీ అంతా చేసే అల్లరే హే పీపిడుం దుమ్మోతే మోగే కళ్యాణమే హే వారు వీరు అంతా కూడే వైభోగమే ముల్లోకాలే చూసేలా దీవించేలా ఈ వేళ హే పీపిడుం దుమ్మోతే మోగే కళ్యాణమే ఆడాలిలే పాడాలిలే ఊగాలిలే తూగాలిలే ఆడాలిలే పాడాలిలే రాగాలిలా సాగాలిలే ఆడాలిలే పాడాలిలే ఆనందమే పొందాలిలే కళ్యాణమే వైభోగమే సంతోషమే అందాల వేట స్వీట్ హాట్ బ్యూటీ డేటా మీటా డేటా ఏదో ఈ పూట సచ్చేసి చెప్పాలి సన్నోరిటా చెమికి 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 కన్ను సిల్కి 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 స్కిన్ను అదిరే నీ అందం దుక్కుతున్న చాక్లెట్ జలపాతం డస్కి 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 రోజ్ మస్కి 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 బ్రీజ్ పర్వం ఆశాంతం లంగేసి లాగే ఐస్కాంతం All in one handsome నువ్వేగా నంబర్ వన్ ఫ్యాన్ నీకు నేనేగా చక్కులాంటి చూపుతో హార్ట్ ను వెల్లువెట్టు కేక్ లా కరకరకొస్తావే సూపర్ హాట్ సిసిలర్ నువ్వేగా సిండ్రెల్లాకు జూనియర్ నేనేగా తోణియకు మత్తున ముంచిన మనకును బొమ్మల మనసుని గెలి
వెన్నెలంత చిన్న పోయే అద్దాలు నిన్ను చూసి ముద్దులాడుకుంటాయే చుక్కలన్నీ నిన్ను చూసి చూపు దించుకుంటాయే నీ మాట ఆరోలా హిట్ అయినదే నీ జంట నా లైఫ్ సెట్ అయినదే నీ హార్ట్ నా హార్ట్ ఫట్ అయినదే లోకానికి ఫ్యూజ్ కట్ అయినదే డిన్నర్కు ముద్దులు ఒక కప్పు స్టార్టర్గా ఇస్తే ఏం తప్పు ఊపిరంత దీపుగా తాకెను నీ చూపు Hey, atta patta andala reta sita atta beauty de